ఇది ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం, పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం, ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మేము చెప్పాము, నిన్న కూడా చెప్పాం, అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం. దానికి సమాధానం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా, దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు. గుడ్డ కాల్చారు, మొఖాన్ని వేశారు, తుడిచిపెట్టుకోమంటున్నారు. ఇవాళ బీజేపీ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ వారికి సంబంధించినటువంటి ఒక వింగ్ వచ్చి ఇక్కడ నానా హంగామా చేశారు. అలాగే మరొక ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక హంగామా చేస్తున్నారు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం, ఇది ఒక కుట్రపూరితమైన ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఏంది రాంబాబు గారు ఈ కుట్రపూరితమైందంటారంటే, ఎస్, ఒకసారి చూడండి వెనక్కి వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారు శ్యామరావు గారు నియమించారు. నియమించిన రోజునే చెప్పాడంట. ఆయన చెప్పాడు, నేను చెప్పింది కదా, పేపర్లో వచ్చింది చూసుకోండి. దీనిలో చాలా ఉన్నాయి, దాన్ని పట్టుకోవాలి నువ్వు అని. ఏం పట్టుకోవాలి నాకు అర్థం. ఇది పట్టుకున్నారు. ఇది పట్టుకొని ఆగి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. వాస్తవాలు ప్రజలు గమనిస్తారు. మీరు ఈ విధంగా దాడులు చేసి మమ్మల్ని బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, అదేవిధంగా జనసేన అడుగుతా ఉన్నా, ఆరోపణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని అడుగుతా ఉన్నా, ఏం చేయదలుచుకున్నారయ్యా మీరు? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగదార్చాలనుకుంటున్నారా, లేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగదార్చాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పరువును దిగదార్చాలనుకుంటే మీకు చాలా వేస్ ఉన్నాయి. మనం చెప్పారు కదా, మీరు ఏది పడవల్ని పంపించి ప్రకాశం బ్యారేజీని కూల్చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన పెద్ద విధ్వంసకారుడు, ద్రోహి అని చెప్పారు కదా, అలాంటివి చేసుకోండి. కానీ ఏమిటి నాకు అర్థం కాల.